బరి తెగించిన పంచాయతీరాజ్ అధికారులు. మొయినాబాద్ మండలంలో 111 జీవోకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు. యథేచ్ఛగా బహుళ అంతస్తులు కడుతున్న అక్రమార్కులు పట్టించుకొని పంచాయతీరాజ్ శాఖ అధికారులు. ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమ కట్టడాలు. సురభి హెవెన్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్న ఎంపీఓ కార్యదర్శులు. పొలిటికల్ లీడర్లతో దోస్తీ కడుతున్న ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి. నిర్మాణ పనులు పూర్తవుతున్న పట్టించుకునే అధికారులు. అవినీతి అధికారులపై పంచాయతీరాజ్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. నిర్మాణాలు పూర్తవుతున్నా పట్టించుకునే అధికారులు అంటే తలా ఇంత ప్రసాదం పంచినట్టు, దేవుని కాడి ప్రసాదం తలా ఇంత పంచినట్టు ఈ అక్రమంగా దోసుకున్నటువంటి సొమ్ము 111 జీవోల అసలు నిర్మాణాలు కట్టేటటువంటి ప్రసక్తి లేదు, పర్మిషన్స్ ఇచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఈ అధికారులు ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చినారు, ఉన్నటువంటి విద్యుత్ అధికారులు ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చినారు, ఉన్నటువంటి ఈడ మండల పరిషత్ ఆఫీసర్ ఎంపీఓ వీళ్ళెట్లా పర్మిషన్స్ ఇచ్చినారు. సో ఈ అధికారులను కూడా, ఈ అవినీతి అధికారులను అందరూ కూడా తొలగించి వేరే వాళ్ళని అసెస్ చేయాలి ఆ జాబ్లలో. ఈనాడు హైడ్రా కమిషన్ మనం చూస్తున్నాం. ఎఫ్టీఎల్ భూములలో అక్రమంగా చెరువుల పక్కన జాగాలు కబ్జాలు చేసుకుని కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాటికి మరి ఈనాడు రంగనాథ్ గారు హైడ్రా కమిషన్ తోని కూలగొట్టడం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా అగ్రవర్ణ నాయకులకు కూడా వర్ణించాలి, నిరుపేదలకే కాదు. ఇది ఉన్నటువంటి ఏ పార్టీ లీడర్లను కూడా చాలా మంది నాడు 111 జీవోకి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా చెరువుల పక్కన కబ్జాలు చేసుకుని కన్స్ట్రక్షన్లు చేస్తారు. సో ఖచ్చితంగా ప్రతి వారు ఇప్పుడు హైడ్రా కమిషన్ కి తగ్గట్టుగానే అనుసరించాలి. నిరుపేద ప్రజలను కూలగొడతాము, ఉన్నటువంటి నాయకులను కూల్చలేమంటే కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా హైడ్రా కమిషన్ 100% ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటిగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ప్రతి ఏరియాలో కూలగొట్టాలి. అప్పుడైతే దానికి ఒక వాల్యూ ఉంటది. రంగనాథ్ గారు ఈనాడు ఒక చిరస్థాయిలో నిలిచిపోతారు. చెరువులకు పునరుజ్జీవం పోసినటువంటి వ్యక్తిగా దండేసి దండం పెడతారు ప్రజలందరూ. ఈనాడు సిటీలో మొత్తం చెరువులు చూద్దామంటేనే కరువైనాయి. సో దయచేసి రంగనాథ్ గారు ఇటువంటి విషయాల్లో మీరు కూడా ఫోకస్ చేయాలి. ఏ లీడర్లని పక్కకు పెట్టి వాళ్ళు వీళ్ళు పైరవీలు చేస్తున్నారు కూలగొట్టకుండా ఉంటే మాత్రం అది చాలా వ్యతిరేకత ఉంటది. సో మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారు, కోర్టు నుంచి కూడా పర్మిషన్స్ వచ్చినాయి, వ్యతిరేకంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేపట్టవద్దు, దాని మీద యాక్షన్స్ తీసుకోవచ్చని. సో మీరు కూడా ప్రజలు ఈనాడు ఎన్నో విషయాలను బయటకు తెస్తున్నారు సోషల్ మీడియాల ద్వారా. సో ఖచ్చితంగా వాటందరిపైన మా ఊర్లో చెరువులు కబ్జా అయినాయి, మా ఊర్లో చెరువులు కబ్జాలైనాయని చెప్పేసి కూడా డీటెయిల్స్ పెడుతున్నారు మీడియాలో. సో ఖచ్చితంగా వాటన్నిటిపైన అధికారులు ఫోకస్ చేసి చెరువులలో ఎవరైతే కబ్జాలు చేసి వాటిని పూడ్చి కన్స్ట్రక్షన్ చేసినా ఖచ్చితంగా అవన్నీ మీరు నేలమట్టం చేయాలి.